ఎస్, సో 18 పేజెస్ మాత్రమే కాదు, తెలుగు సినీ చరిత్రలో, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో సక్సెస్ఫుల్ పేజీల్ని సొంతం చేసుకున్న అల్లు అరవింద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ ప్లీజ్. 2 అయిందమ్మా, అందరికి ఆకలేస్తుంది. గత 4 మాసాలుగా మేము నెలకో సినిమా రిలీజ్ చేస్తున్న దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆదరణ తీసుకొచ్చిన ఈ మీడియా వారికి సర్వదా కృతజ్ఞులు. మధ్యలో కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైన, మొదట్లో మన ప్రతాప్ ముందు సుకుమార్ గారు ఒక విచిత్రమైన లవ్ స్టోరీ చేద్దాం అని అన్నప్పుడు వాసు కూడా చాలా సరదా పడిపోయి ఇటువంటి విచిత్రమైన లవ్ స్టోరీని చేయాలి అంటే, ఇందులో కొన్ని విచిత్రాలు ఉంటాయి ఈ లవ్ స్టోరీలో, సాధారణమైన లవ్ స్టోరీ కాదు ఇది. అందువల్ల దాన్ని ప్రతాప్ చక్కగా డెలివరీ చేశాడు ఇదివరకు, కాబట్టి మళ్ళీ అతను అలా డెలివరీ చేయగలడు అన్న పూర్తి నమ్మకంతో ఈ ప్రయాణం సాగించాము. ఇది ఇంత అందంగా తీర్చిదిద్దుకుంటుందని, దీనికి ఒక లవ్ స్టోరీకి ముఖ్యంగా కావాల్సింది హీరో హీరోయిన్ల తర్వాత ఒక మంచి మ్యూజిక్ కావాలి. అటువంటి మా సంస్థ సొంత మనిషి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఆయన రాను ఇందాక ఆయన మీద జోక్ వేసాను, చెప్పాలి తప్పదు. ఏంటండి రాను కుట్రోడి కింద అయిపోతున్నారు మీరు, వెయిట్ తగ్గారు అంటే, మీరు ఎక్కువ లవ్ స్టోరీలు చేయాలంటే ఎప్పుడు ఎవరితోటో లవ్లో ఉంటున్నారన్నమాట, నాకు డౌట్గా ఉంది అని అన్నాను. సో ఇట్స్ ఆన్ ద లైటర్ సైడ్, బట్ హీ హ్యాస్ దిస్ టు మేక్ సచ్ సాంగ్స్. అటువంటి పాటలు తీయాలంటే ఆ హృదయంలో ఆ ఆవేదన కానీ ఆ రాగం కానీ లేకపోతే అది పైకి రాదు. అటువంటి ఇవి అన్నీ ఉన్న ఆయన మాకు ఇప్పటికే 6 సినిమాలు 7 సినిమాల పైన చేశారు, అన్నీ మ్యూజిక్ హిట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. పర్టికులర్లీ ఇక మన అంటే ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నా కూడా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ మేము రిలీజ్ చేసేటప్పటికి బుక్ చేసుకున్నప్పుడు ఒక మామూలు చిన్న హీరో, ఇవాళ మేము రిలీజ్ చేస్తున్నప్పటికి ఒక మంచి పెద్ద హీరో. అంటే ఎవరికి ఏ టైం ఎప్పుడు వస్తుంది ఏం చెప్పగలం. కార్తికేయ రిలీజ్ చేస్తున్నప్పుడు వారు కూడా అనుకుని ఉండరు ఇది ఆల్ ఇండియాలో వెళ్ళి అంత హిట్ అవుతుందని చెప్పేసి. అటువంటి అవకాశం వచ్చి అంత పెద్ద హిట్ అవడాన్ని, ఆ తర్వాత ఈ సినిమా రావడానికి, ఇదే అమ్మాయితోటి ఇదే అబ్బాయితోటి ఓ సినిమా రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఇది అరవింద్ గారి సినిమా అంటారు. యాక్చువల్గా నా పాత్ర, నేను ఓపెన్గా చెప్పాలంటే, ఎయిర్ కండిషన్ రూమ్ పాత్ర నాది. అంటే మొదట కథ చెప్తారు, ఇంకొకసారి మార్పు చేర్పులతో కథ చెప్తూ ఉంటారు, తర్వాత వాసు నేను అన్నీ అనుకుని దీన్ని ఎట్లా తీయాలి, ఏంటి బడ్జెట్ ఏంటి అన్నీ అనుకుని, ఆ తర్వాత నేను షూటింగ్లకి పెద్దగా వెళ్ళను, ఎప్పుడు వెళ్ళినా లంచ్లకి వెళ్తాను. తర్వాత సినిమా వచ్చిన తర్వాత ఎడిటింగ్ రూమ్ నుంచి రిలీజ్ అయ్యే వరకు మాకు అనేక సంఘర్షణలతోటి మార్పులు చేర్పులతోటి సినిమా నా బాధ్యత ఇంత. మిగతా బాధ్యత అంతా మన వాసు, గీతా ఆర్ట్స్లో బాబు ఎగ్జిక్యూట్ చేయడంలోనూ, మిగతా టీం అందరూ దీన్ని చక్కగా తీసుకురావడంలోనూ నిమగ్నమయ్యి ఈ సినిమాని చక్కగా తీసుకొస్తూ ఉంటారు. ఇంకా నేను చాలా మాట్లాడాల్సిన ఈ సినిమా గురించి ఉన్నా, నేను అది 19వ తారీఖు మాట్లాడతాను. అనుపమ గురించి మాట్లాడకుండా ఉండలేను. నాకు ఒక కూతురు ఉంటే ఇలా ఉండాలని అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి, అంటే సో ట్రాన్స్పరెంట్, ఏమీ నటన ఉండదు, ఏది అనిపిస్తే అది మొహంలో కనపడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. సో దినేష్ గారు, నేను ఫస్ట్ టైం రషెస్ చూస్తూ ఎక్కడో కొత్త కూరని బలి పెట్టారే అనుకున్నాను. చాలా న్యాచురల్గా చేశాడు. అట్లాగే
లిరిసిస్ట్ మా ఏదో శ్రీమణి మా ఫ్యామిలీ లిరిసిస్ట్లా ఉన్నాను. అట్లాగా మీరు మీ పేరు మర్చిపోయాను. తిరుపతి గారు చాలా సంతోషం. మీరు కూడా వచ్చి తర్వాత మీరు రమణ గారు అందరూ ఈ సినిమాలో కొంతమంది అలా ఇంట్రడ్యూస్ అయ్యి ట్రావెల్ చేస్తే బాగుంటుంది. అట్లాగా ఈ సినిమా ఒక విచిత్రమైన సినిమా. ఈ సినిమాని అంటే ఈ మధ్యకాలంలో విచిత్రాన్ని ప్రేమిస్తున్నారు కదా, అందువల్ల ఈ సినిమాని తప్పకుండా ప్రేమిస్తారనే నమ్మకంతో ఈ సినిమాని 23వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా థియేటర్లో వచ్చి చూడండి. ఓటీటీలో వస్తలే అని అనుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఓటీటీ కూడా చాలా లేట్గా వస్తుంది. ఇంకెవరినైనా మర్చిపోయాను? నిన్ను మర్చిపోయాను. ఆదిత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూస్లీ డూయింగ్ మై ఫిలిమ్స్ ఫర్ మెనీ డికేడ్స్. థ్యాంక్ యూ. మీ బాసెస్కి చెప్పండి. ఎవరినో మర్చిపోయాను అమ్మా. బిగినింగ్లో ఆయన గురించే చెప్పాను. ఇదంతా కాకుండా సుకుమార్కి ఫోన్ చేశాను, నువ్వు రావట్లేదు వాళ్ళని, కొద్దిగా ఒంట్లో బాగాలేదు, రమ్మంటే వచ్చేస్తాను. నువ్వు రాక నువ్వు ఆరోగ్యం చక్కగా చూసుకొని ఇప్పుడు పుష్ప ప్రారంభం అవుతుంది కదా, దాన్ని బాగా అది బాగా దానికి రెడీ అవ్వు, ఇది పర్వాలేదు మేము మేనేజ్ చేసుకుంటాం అని చెప్పాను. సో సుకుమార్కున్న ఇవాళ పేరుకు కానీ సుకుమార్కున్న దీనికి కానీ ఎంతోమంది ముందుకు వచ్చి ఆయన సినిమాని తీస్తానంటారు. కానీ ఆయన మమ్మల్ని చూస్ చేసుకున్నందుకు మేము మరీ కృతజ్ఞత చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసి టీమ్ని విష్ చేసినందుకు